నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తమిళసై గవర్నర్గా తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతుంది. అంటే మాట మార్చి మాట్లాడుతుంది. అప్పుడు గవర్నర్గా ఒక హోదాలో ఒక తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడింది రేవంత్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంది. 5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది తమిళసై. ఆమె తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక బీజేపీ సీనియర్ నాయకురాలు. గతంలో కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె గవర్నర్గా పనిచేసింది. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టే ఏ విషయమైనా ఉండేది. కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి తమిళసైకి గవర్నర్కి కేసీఆర్ ఆహ్వానం ఎప్పుడు కూడా పంపలేదు. 15th ఆగస్టు కావచ్చు, తర్వాత రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవానికి కావచ్చు, ఎప్పుడు కూడా జెండా ఆవిష్కరణకు పిలవలేదు. ఏది ఉన్నా కూడా కేసీఆర్ ఆమెను మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆమెను దేకలేదు. కాబట్టి ఆయన చేసిన చట్టాలను కావచ్చు, ఆయన చేసిన ఎమ్మెల్సీ అట్లాంటివి కావచ్చు, ఈమె కావాలని ఆపేది. అంటే ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు, సయోధ్య లేదు. అట్లాంటి తరుణంలో తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయి. కేసీఆర్ వేణు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గెలిచిండు, తమిళసై గవర్నర్గానే ఉండే. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారు, రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి పాలన బాగుంది, శభాష్, ఈ స్కీములన్నీ కూడా ఆయన పెట్టినటువంటి స్కీములన్నీ అమలవుతాయి, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుంటారు, బడ్జెట్ ఇదంతా కూడా బాగుంది, ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవి కూడా బాగున్నాయి, బేష్ అనేటువంటి కితాబు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసింది. రాజీనామా చేసి తమిళనాడులోని ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎంపీగా, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది. అక్కడ అంటే మొత్తంగా మన భారతదేశంలో 3 దశలలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఫస్ట్ దఫా అయిపోయినాయి. ఈమె పోటీ చేసేటువంటి తమిళనాడు రాష్ట్రం ఫస్ట్ దశలోనే ఎలక్షన్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆమెకు మన తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తారు. కాబట్టి ఆయన గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి ఈ తమిళసైని అక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటుంది ఆమె అంటే, ఈ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు కావు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట. ఒకవేళ ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వాలంటే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంతా కూడా తెలంగాణకే ఇవ్వాలి. 5 రాష్ట్రాల బడ్జెట్ అంతా తెలంగాణకి ఇస్తేనే ఈ సంక్షేమ పథకాలు అమలవుతాయి, లేకపోతే కావు అంటుంది. అంటే అప్పుడేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచిగా ఉంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, 6 గ్యారంటీలు బాగున్నాయని పొగిడినామే, ఎలక్షన్లకు వచ్చేసరికి ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ, రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఇట్లా అంటుంది. అంటే అప్పుడు షబాష్ అన్నది ఆమెనే, ఇప్పుడు బద్మాష్ అంటుంది ఆమెనే. కాబట్టి ఈ జిమ్ముక్కులన్నీ కూడా జనాలు అంతా కూడా గమనిస్తున్నారు. ఏదైనా ఒక మాట మాట్లాడితే కమిట్మెంట్ తోటి ఉండాలి, అదే మాట కట్టుబడి ఉండాలి. ప్రాంతాలు మారినా, రాష్ట్రాలు మారినా మనం ఏ మాట మాట్లాడినామో అదే మాట మాట్లాడాలి. కానీ ఎలక్షన్లకు ఒక ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఇప్పుడు ఒక మాట, అంటే ఇదంతా కూడా జనాలు చూస్తున్నారు.